హలో ఫ్రెండ్స్, మన సినీ లోకం ఎక్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజే థియేటర్లలోకి వచ్చిన లేటెస్ట్ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా గోదారి గట్టుపైన. సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది? ఫ్యామిలీతో చూడొచ్చా? థియేటర్లో చూడాలా లేక ఓటీటీకి వచ్చేదాకా ఆగాలా అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓ లైక్ వేసుకోండి. డైరెక్టర్ సుభాష్ చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాకి యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. దీని రన్ టైం 2 గంటల 25 నిమిషాలు. కథ విషయానికి వస్తే, వేల్పూరులో ఉండే రాజు, సుమంత్ ప్రభాస్, ఒక ఇన్నోసెంట్ ఆటో డ్రైవర్. అతను ఇంజనీరింగ్ చదివే మాయా, నిధి ప్రదీప్ని చూసి ఇష్టపడతాడు. మొదట్లో రాజుని అసహ్యించుకున్న మాయా మెల్లగా అతన్ని ప్రేమిస్తుంది. కాని మాయకి వాళ్ళ నాన్న సాంబాబు, జగపతిబాబుకి ఇష్టంలేని పని చేయడం అస్సలు నచ్చదు. మరి రాజు తన ప్రేమను వాళ్ళ నాన్నకి ఎలా అర్థమయ్యేలా చేశాడు అన్నదే మిగతా కథ. నటీనటుల పర్ఫార్మెన్స్. ఆటో డ్రైవర్ రాజు పాత్రలో సుమంత్ ప్రభాస్ చాలా న్యాచురల్గా నటించాడు. అనవసరమైన మాస్ ఎలివేషన్స్ లేకుండా గోదావరి యాసలో డైలాగ్స్ చెప్తూ బాగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ నిధి ప్రదీప్కి ఇది మొదటి సినిమా అయినా చాలా కాన్ఫిడెంట్గా చేసింది. సుదర్శన్ కామెడీ కొంచెం నవ్విస్తుంది. జగపతి బాబు పాత్ర బాగున్నా ఆయనకు స్క్రీన్ టైం చాలా తక్కువ ఇచ్చారు. ప్లస్ పాయింట్స్. నాగవంశీ ఇచ్చిన పాటలు సినిమాకి అతిపెద్ద హైలైట్. ఫస్ట్ హాఫ్ అంతా మంచి పాటలతో చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలాగే సాయి సంతోష్ కెమెరా వర్క్ గోదావరి అందాలను చాలా బాగా చూపించింది. సినిమా లాస్ట్ అరగంటలో వచ్చే ఎమోషనల్ డ్రామా బాగా వర్కౌట్ అయింది. మైనస్ పాయింట్స్. లవ్ స్టోరీలో ఎలాంటి కొత్తదనం లేదు. 2 గంటల 25 నిమిషాల రన్ టైం సినిమాకి మైనస్. కనీసం ఒక 20 నిమిషాలు ట్రిమ్ చేసి ఉంటే బావుండేది. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ కూడా ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. సినిమాకి యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఫ్యామిలీతో కలిసి సమ్మర్లో ఒక కూల్ ఎంటర్టైనర్ చూడాలి అనుకుంటే హ్యాపీగా చూడొచ్చు. ఫైనల్గా చెప్పాలంటే, ఇది మంచి పాటలు, డీసెంట్ క్లైమాక్స్ ఉన్న ఒక ఫీల్ గుడ్ రెగ్యులర్ లవ్ స్టోరీ. మీకు పెద్ద స్క్రీన్ మీద గోదావరి అందాలు, వినసొంపైన పాటలు, ఒక పల్లెటూరి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం ఇష్టమైతే ఈ వీకెండ్కి థియేటర్కి వెళ్ళొచ్చు. కానీ కథలో ఖచ్చితంగా కొత్తదనం ఉండాలి, అలాగే నెమ్మదిగా సాగే సినిమాలు చూడలేము అనుకునేవాళ్లు మాత్రం హ్యాపీగా ఓటీటీ కోసం వెయిట్ చేయొచ్చు. ఈ రివ్యూ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూల కోసం మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.